సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఆలయంలోని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు సంగీత దర్శకుడు గాయకుడు కుంచె రఘు కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఆలయంలో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు సంగీత దర్శకుడు గాయకుడు రఘు కుంచె కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన కొంతసేపు ఆలయ ప్రాంగణంలో గడిపారు. ఆదివారం రోజు రాత్రి కమ్మప్రభపై బోయపాటి శ్రీను ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్మవారు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని తెలియజేశారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా మేళ్లచెరువు జాతర ఎంతగానో డెవలప్ అయిందని అన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. హైదరాబాద్ రమేష్ గారు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంకు 200 రూపాయలు సమర్పించారు. రికార్డ్ ఉంటుంది, లక్షల మంది కమ్మవారు అంటే కష్టపడి నిర్మిస్తారు, దాన్ని నిలబెడతారు, దానికోసం తెగబడతారు. ఓకే, అలాగే శివుడు రైతారుడు, అలాగే శివుడు జయకారుడు. ఈ 2 లక్షణాలు పుష్కలంగా ఉన్నవారు కమ్మవారు.